ఆప్కి అదాలత్లో ముని తరుణ్ సాగర్ గారి మీదున్న తర్వాత ఆరోపణ, ఈయన దగ్గర డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ముని గారు, మీకు ఏ విషయంలోనూ ఆసక్తి లేదని చెప్పారు. మీకు బ్యాంకులో అకౌంట్ లేదు, జేబులో డబ్బులు లేవు. సార్, జేబే లేకుంటే డబ్బులెలా వస్తాయి సార్? ప్రజలు మీరు నాతో ఏమంటుంటారంటే, గురువుగారు మీ కృప మాపైన ఉంది, మేమెప్పుడూ మీ ఆదరణలోనే ఉండాలి అనుకుంటున్నాం, మీరు మీ అడ్రస్ ఇవ్వండి అని అడుగుతారు. కానీ నేనేమంటానంటే, ఎవరికైతే డ్రెస్సే ఉండదో వాళ్ళకు అడ్రస్ ఎలా ఉంటుంది అంటాను. ఏ మనిషికైతే డ్రెస్ లేదో, మాయమో మోహమో లేదో, ఆయనకి భద్రత ఇవ్వడానికి ఇంతమంది పెద్ద పోలీసు ఆఫీసర్లు ఎందుకు ఉన్నారు? ఇలా చూడండి, నా దగ్గర ఫోటోలున్నాయి. ఈ ఫోటోలో మీరు కూర్చున్నారు, మీ వెనకాల 4 పోలీసులున్నారు. ఇందులో మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు, మీ చుట్టూ బ్లాక్ క్యాట్ కమాండోస్ కూడా ఉన్నారు. ఇలా చూడండి, నేను ఏ ఊరికి వెళ్ళినా, ఏ స్టేట్కి వెళ్ళినా, ఏ నగరానికి వెళ్ళినా ఆ రాష్ట్రంలోని ప్రముఖులంతా నన్నొక ప్రముఖమైన వాళ్లగానే భావిస్తారు. అలాగే నేను అతిథినన్న భావం వారిలో ఏర్పడగానే ఆ ప్రభుత్వానికి ఇదొక కర్తవ్యంగా మారిపోతుంది, ఒక డ్యూటీలాగా. వాళ్లు రక్షణ కల్పిస్తారు, ఇది వారి పని. సరే, వాళ్ళంతా వాళ్ల పని చేస్తారు, ఇందులో ఏముంది? మహావీర్ గారి సిద్ధాంతం అహింసే కదా. వీళ్ళ చేతిలో ఎస్ఎల్ఆర్ ఉంది, షూట్ చేయడం మొదలు పెట్టారంటే 50-60 మంది చనిపోతారు కదా. గోడపైన ఏమీ రాయకుండా ఉండడం, ఏది రాయకుండా ఉండండి అని చెప్పడం కోసం మాత్రమే. నేనేమంటున్నాను అంటే, ఈ ప్రభుత్వం డ్యూటీని సరిగ్గా చేస్తోంది, ఈ విషయాన్నే నేను చెప్పదలుచుకున్నాను. ఒకవేళ వాళ్ళు ఏదైనా ఇస్తే ఆ విషయం మీకు తెలుస్తుంది. అదేవిధంగా ఇది ప్రభుత్వానికి సంబంధించింది, దానివల్లే లెక్కలేనంత మంది వస్తుంటారు. ఒకసారి నేను చెప్పేది చెప్పండి. మీరు నెమలి పింఛం పెట్టుకున్నది పురుగులు కూడా చనిపోకూడదు, కూర్చున్న చోటు కూడా శుభ్రం చేస్తారు. కానీ మీ వెనకాల గన్స్ పెట్టుకుని తిరుగుతున్నారే, అవి మామూలు గన్స్ కాదు, ఎస్ఎల్ఆర్, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్. ఒక్కసారి షూట్ చేస్తే 50-60 మంది చనిపోతారు. లేదు వాళ్ళు వాటిని ఉపయోగించారు. అదేవిధంగా నేను వాళ్లతో చెప్తాను, ఇదంతా లాక్ చేసేయండని. ఎందుకంటే దానివల్ల నాక్కూడా భయంగా ఉందిగా. ఎందుకంటే నా పక్కనే ఎక్కువసేపు నిలబడతారు, కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కానీ మీరేమో అహింసా పూజారి, కానీ మీ చుట్టూ హింస వెపన్స్ పెట్టుకున్నారే, దీనికి సమాధానం ఏంటి? దాంట్లో నాకు ఎటువంటి సంబంధం లేదు, అదంతా ప్రభుత్వానికి సంబంధించింది. అందుకే దాని గురించి నేను పట్టించుకోను, అది ప్రభుత్వానికి సంబంధించింది. ఇలా చూడండి, మీరు పాకిస్తాన్ గురించి అనౌన్స్మెంట్ ఇస్తున్నారు, మీరు పాకిస్తానీ సాతాన్ అంటున్నారు, మరి పాకిస్తాన్కి వాళ్ళ భాషలోనే సమాధానం చెప్పాలని చెప్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి మనం సమాధానం చెప్పాలంటే వాళ్ళ భాషలో మనం ట్యాంకర్ తీసుకెళ్లాలి, వాళ్ళని షూట్ చేయాలి, మరి అదంతా హింసే కదా. మీరడిగిన ఈ ప్రశ్న చాలా ముఖ్యమైంది. అది మీడియా వాళ్ళొచ్చి నన్ను ఈ ప్రశ్న అడిగినప్పుడు అదేంటంటే, ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న ఈ ఇండియా పాకిస్తాన్, ఒకవేళ పాకిస్తాన్ అనేది లేకుంటే భారతదేశం ఎంతగా అభివృద్ధి చెందుండేదే కదా. ఈ ఉద్దేశంతోనే చెప్పాను వాళ్లకు అర్థమయ్యేలా చెయ్యండి అని. అది మంచి మాటల్ని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పండి అని 60 ఏళ్లుగా వాళ్ళకు అర్థమయ్యేలా చేస్తున్నాం, కానీ వాళ్ళకు అర్థం కావట్లేదు కదా. లేదు, ఒక జైన్ మునిగా ఉంటూ మీరు తుపాకీ భాషనే వాడతానని చెప్తే అది ఖచ్చితంగా అహింస భాష కాదు కదా. నేను అలా అనడం లేదు, మీడియా వాళ్ళు నన్ను అలా అడిగారు, నేను దానికి సమాధానం చెప్పాను, అంతే. నేను వాళ్లకు వాళ్ళ భాషలోనే అర్థమయ్యేలా చేయండి అంటూ ఉంటారు కదా. ఈ కుక్క తోక 12 ఏళ్ల వరకు దాని వంకర ఎలాగుంటుందో ఎప్పటికీ అలాగే ఉంటుందని. ఇది పాకిస్తాన్ తోక, కాబట్టి ఈ వంకర ఎప్పటికీ పోదు. మీరు ఇదంతా బానే మాట్లాడుతున్నారు, కానీ మీరు ఎందుకని చేదు భాష మాట్లాడతారు? కొంచెం ప్రేమగా మాట్లాడచ్చు కదా. రజిత్ సార్, మొదటి 10 సంవత్సరాలు ఎంతో ప్రేమగా చెప్పాను, ఎంతో నెమ్మదిగా చెప్పాను, ఎంతో వినమ్రంగా మాట్లాడాను. దానికి సంబంధించిన ప్రతిఫలమే ఇదిగో ఇప్పుడు చూస్తున్న విషయమంతా. నేను చెప్తూ ఉంటాను, ప్రజలంతా నిద్రపోతూ ఉంటారు. నేను చెప్తూ ఉంటాను, వాళ్ళంతా నిద్రపోతూ ఉంటారు. వారికేమనిపిస్తుందంటే మునిగారు జోల పాడుతున్నారని. చూడండి, ఒకరోజు మా మహావీర్ నాతో చెప్తున్నట్టుగా అనిపించింది. ఇలా చూడు తరుణ్ సాగర్, ఇక్కడ జనాలు తక్కువే,
ఆ సమయంలో నా మాట వినడానికి వేల సంఖ్యలో జనం రారు. అదే దాదాపు 25 నుంచి 50 మంది వరకు వస్తుంటారు. అలాగే ఆ 25-50 మంది కూడా వాళ్ళ పిల్లలు తండ్రిని వాళ్ళ కొట్టులో కూడా రానివ్వరు. ఏ కోడలైతే అత్తగారిని ఇంట్లోకి రానివ్వదో నా సభకొస్తారు. అప్పుడు నాకేమనిపించిందంటే మహావీర్ చెప్పినట్టుగా, తరుణ్ సాగర్, ఇక్కడ ప్రజలు తక్కువగా ఉన్నారు. ఇక్కడ వీళ్ళు నీవు చెప్పేది అర్థం చేసుకోలేదు, అలాగే వినరు కూడా. దీనికోసం నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఆ తర్వాత మరుసటి రోజే నేనొక ఉపన్యాసమిచ్చాను. దాని కారణంగా భారతదేశంలో సగం మంది మగవాళ్లు నాకు వ్యతిరేకంగా మారారు. నా మాటల్ని తిరిగి వెనక్కి తీసుకోమని ప్రెషర్ ఇచ్చారు. అప్పుడు నేనేమన్నానంటే, ఈ మాటల్ని నేను వెనక్కి తిరిగి తీసుకోను. ఇది నా జీవితంలో బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. నేను నా జీవితాంతం ఇదే పద్ధతిలో పనిచేస్తుంటాను. ఎవరు వచ్చినా రాకపోయినా సరే నేను మాత్రం ఇందులోనే వెళుతుంటాను. కానీ ఈ విషయం మీకు జ్ఞాపకముండే ఉంటుంది. ఎవరికైతే ఒంటరిగా వెళ్లే ధైర్యం ఉంటుందో ఒకరోజు వారితో పాటుగా మొత్తం అందరూ వస్తారు. మీరు తండ్రి కూతురు గురించి మాట్లాడుతున్నారు, కానీ మీకు ఇంకా పెళ్లి కాలేదు, మీకు కుటుంబం కూడా లేదు. కానీ ప్రజల దగ్గర మాత్రం మొగుడు పెళ్ళాలి ఎలా ఉండాలో ఎలా చెప్పగలుగుతున్నారు? నేను అది ఈ లోకాన్ని వదిలాను, కాని ప్రజల్ని మాత్రం కాదు. నేను ఈ లోకాన్ని వదిలాను, ఈ సమాజాన్ని కాదు. ఈ సమాజంలోనే ఉంటాను. అలాగే ఈ సమాజంలో ఏం జరుగుతోందో వాటన్నిటినీ గమనిస్తూ ఉంటాను. అదేవిధంగా భార్య గురించి నా డెఫినేషన్ నేను చెప్తాను. భార్య భర్తతో ఉండే అతని पत्नी जो पति से रहे तनी तनी खत्म कर दे उसकी मनी, वही पत्नी है। అదేంటంటే నాకు ఎలాంటి పని లేదు. ఊడవాల్సిన అవసరం లేదు, తోమాల్సిన అవసరం లేదు, ఉతకాల్సిన అవసరం లేదు. నా దగ్గర అలాంటి పనేమీ లేదు. నేను ఎప్పుడు అలా కూర్చొని ఏదో ఆలోచిస్తుంటాను. అలాగే నాకు తెలిసిన డెఫినేషన్స్ అత్తాకోడల ప్రకారం మధ్య ఏం జరుగుతుందో అసలు మీకెలా తెలుస్తుంది? లేదు లేదు, అలాంటిదేం లేదు. చూడండి, ఇలా చూడండి ప్రజలారా, నాకు అసలు ఇల్లు అనేదే లేదు. కానీ నాకు అందరి ఇళ్లలో ఉండే కథలు తెలుసు. నాకు మాత్రం ఇల్లు లేదు, కానీ అన్ని ఇళ్లలో కథలు మాత్రం నాకు తెలుసు. అందుకే నేను వాటి గురించి టిప్స్ ఇస్తాను, దాని గురించి ప్రసంగాలు చేస్తాను. ప్రజలకు అవి నచ్చడం వల్లే దాన్ని ఫాలో అవుతున్నారు. ప్రజలు నేను చెప్పే వాటిని వినడం మాత్రమే కాదు, ఆచరణ కూడా చేస్తున్నారు. మీకు ఎప్పుడు అనిపించలేదా కళ్ళలేని దేశంలో మీరు కళ్ళజోళ్ళని అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని? ఎవరైనా కళ్ళు తెరుస్తారో లేదో అది సమస్య కాదు. ప్రజలు నాతో చెప్తుంటారు, గురూజీ మీ ప్రసంగాలు వినడానికి చాలామంది వస్తారు. అప్పుడు మీకు ఇలా అనిపిస్తుందా, వాళ్ళు మీ ప్రసంగాలు విన్న తర్వాత మారిపోతారా అని? అలా అడిగేవాళ్లకు నేను ఈ విషయం చెప్తాను, ఎవరు కళ్ళు తెరుస్తారో లేదో అది వాళ్ల సమస్య. చెప్పాల్సిన బాధ్యత నాకుంది, నేను చెబుతాను.